కొత్త రోజు కొత్త ప్లేస్ అలాగే కొత్త ప్రశ్న. మన నుంచి ఒకరు అడిగారు, అన్నయ్య నేను ఒక ప్రామిస్ చేస్తాను, ఒకరికి ఒట్టిస్తాను, ఆ ఒట్టు మీద నిలబడలేకపోతాను, అంటే నా మాట మీద నేను నిలబడలేకపోతాను. సో దీనివల్ల భగవంతుడు కోపం అవుతారా? ఇది పాపమా? అలాగే దీనివల్ల నా జీవితం మీద పడే ప్రభావం ఏంటి, నాకు వచ్చే నష్టం ఏంటి అని అడిగారు. సో హరే కృష్ణ, అందరికీ ఈ ప్రశ్నకి జవాబు ఈ వీడియోలో ఉంది. చూడండి, మనం ఒక మనిషికి ఒట్టిచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరికి వాళ్ళు ఒట్టు వేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. అక్కడ ఒక అబ్బాయి అంటాడు, నీకు జీవితం మొత్తం నేను నీతోటి ఉంటాను, నేను నీకు వదలను అని ఒక మాట ఇస్తాడు, ఒట్టిస్తాడు. సో అక్కడ అబ్బాయి అమ్మాయితో సహా ఇంకిద్దరు వింటున్నారు. అబ్బాయి లోపల, అంటే అబ్బాయి మనసు లోపల, మైండ్ లోపల ఉన్న ఒక సబ్ కాన్షియస్ బ్రెయిన్, అమ్మాయి మనసు లోపల అంటే మైండ్ లోపల ఉన్న ఒక సబ్ కాన్షియస్ బ్రెయిన్, ఇది కూడా వింటున్నాయి. అసలు ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకే, అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ప్రజ ఏమడిగినా ఇచ్చేవారు. ఓకే, ప్రజ ఏమడిగినా ఇచ్చేవారు. ప్రజ వచ్చి నాకు భూమి లేదంటే సరే 10 ఏకర్లు నీకు ఇచ్చేస్తున్నాను. ఒకడు వచ్చి నా పిల్లోడికి చదివించడానికి డబ్బులు లేదంటే డబ్బులు ఇచ్చేవారు. మాకు రోడ్లు లేదంటే రోడ్లు వేసేవారు. అలాంటి రాజు దగ్గరికి ఒక ఋషి వచ్చాడు. ఒక ఋషి వచ్చి అడిగారు, మహారాజా మీరు అందరికీ ఏది అడిగినా అది ఇస్తున్నారు, నేను మీకు ఒక మాట అడుగుతాను, అది మీరు నా కోసం చేస్తారా అని అడిగారు. చెప్పండి ఋషి గారు, మీరు ఏం చెప్పినా చేస్తాను అని చెప్తే అప్పుడు ఋషి గారు అడిగారు, మహారాజా మీరు నాకు ఒక ఒట్టు ఇవ్వాలి, ఒక మాట ఇవ్వాలి, ఒక ప్రామిస్ చేయాలి. అప్పుడు మహారాజు అన్నాడు, సరే మహారాజా, అంటే మాట వినకుండా, ఒట్టు వినకుండా, ప్రామిస్ వినకుండా చెప్పారు. సరే మహారాజా మీరు ఏది అడిగినా ఇస్తానన్నారు. అప్పుడు ఆ ఋషి అడిగారు, మహారాజా ఇప్పటి నుంచి 1 ఇయర్ లోపల మీకు పెళ్ళి అవుతుంది. దాని 1 ఇయర్ లోపల మీకు ఒక పిల్లోడు పుడతాడు. ఆ పిల్లోడికి 5 సంవత్సరం అయ్యే లోపల అయితే కాదు, అయ్యే లోపల, వారికి మొత్తం తెలిసే లోపల ఆ పిల్లోడిని మీరు నా చేతికి ఇచ్చేయాలి అన్నాడు. రాజు వాస్తవంకి అక్కడే అంటే ఎక్కడైతే కూర్చున్నారో అక్కడికక్కడే నిలిచిపోయాడు. ఏం మాట్లాడుతున్నారు ఋషి గారు, ఇది మీరు నాకు ఎలాగ అడుగుతున్నారు? నా సంతానంని, నా రాజు కుమారుణ్ణి ఎలాగ మీకు ఇచ్చేస్తానని అడిగారు. కానీ అక్కడ ఋషి గారు అన్నారు, మహారాజా మీరు మాట ఇచ్చారు, మాటని మీరు తప్పకూడదు అని చెప్తే అప్పుడు మన రాజు ఏం చేశారంటే చాలా మస్తు పని చేశారు. రాజు ఏం చేశారంటే వాళ్ళకి ఒక పిల్లోడు పుట్టారు. ఓకే, ఈ మాట ఋషి గారి దగ్గరికి వెళ్ళింది, పిల్లోడు పుట్టాడని. సో ఋషి గారు రాజు దగ్గరికి వస్తున్నారని తెలుసుకొని రాజు ఏం చేశాడంటే వేరే పరాయి ఇంటి పిల్లోడిని, అంటే ఒక పేద పిల్లోడిని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళ కొడుకుని ఒక పేదవాళ్ళ ఇంట్లో ఇచ్చారు. అంటే ఋషి వచ్చి వెళ్ళిపోయేదాకా. ఋషి వచ్చాడు, ఋషి చూశాడు, ఋషికి తెలిసిపోయింది. ఓకే, ఋషికి తెలిసిపోయింది ఇది వీళ్ళ పిల్లోడు కాదని. కానీ రాజు ఇస్తున్నాడు కాబట్టి ఋషి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఋషి ఏంటి, పిల్లోడిని పట్టుకొని వెళ్ళిపోయాడు. రాజు హ్యాపీ, నా కొడుకు వెళ్ళలేదు, పేదోడు కొడుకు వెళ్ళిపోయాడని. అప్పుడు ఆ పేదోడు వచ్చి, అయ్యా మా కొడుకు అయ్యా అంటే, మీ కొడుకుని ఋషికి నేను ఇచ్చాను, మీకు ఎంత డబ్బులు కావాలో నాకు అడగండి, నా కొడుకుని నాకు ఇచ్చాను అన్నారు. దాని తర్వాత ఏంటండి, కొన్ని ఇయర్స్ పోయింది, కొన్ని 15 ఇయర్స్ తర్వాత ఆ రాజు సంపత్తి మొత్తం పోయింది. ఎందుకంటే వాళ్ళ కొడుకు తాగడంలో, ఓకే, అంటే మందు తాగడంలో, ఏదో అమ్మాయిలు వేషంలో, అన్ని దాంట్లో పాడు చేశారు. వాళ్ళు పాడు చేసుకున్నారు, రాజు డబ్బుల్ని పాడు చేసుకున్నారు, రాజు పరువుని పాడు చేసుకున్నారు. కానీ అదే 15 ఇయర్స్ తర్వాత ఒక మేధావి ఆ రాజ్యంకి వచ్చారు. ఆ మేధావి అందరితో మాట్లాడుతున్నారు, అందరి సమస్యలకి పరిష్కారం అనేది ఇస్తున్నారు. అలాంటి సమయంలో రాజు ఆ మేధావిని పిలిపించి బాగా కూర్చోపెట్టి బాగా సేవ చేయించి ఆ పిల్లోడికి అంటే ఆ మేధావిని అడిగారు ఏంటంటే, నాకు చెప్పండి మహారాజా, నాకు చెప్పండి గురువా, నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అని అడిగారు. నాకు ఇలాంటి దృష్టి నాకు అంటే ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని అడిగారు. ఓకే, నా కొడుకు ఇలాగ ఎందుకు తయారయ్యాడు అని అడిగారు. ఓకే, అప్పుడు ఆ మేధావి ఏమన్నాడంటే, మహారాజా నేనెవరో మీకు గుర్తున్నానా అని అడిగారు. మహారాజు అన్నారు, మీరు గురువారు అంటే నేను ఫస్ట్ టైం మీకు కలుస్తున్నాను, ప్రభువారు అని చెప్పారు. అప్పుడు ఆ మేధావి ఏమన్నారంటే, నేను అదే పిల్లోడిని, ఎవరినైతే మీరు ఋషి గారిని ఇచ్చేసారో అని అన్నారు. సో వాస్తవంకి ఇక్కడ ఒక మాట చూడండి, ఋషి గారు ఏ పిల్లోడినైతే పట్టుకొని వెళ్ళారో వాడు మేధావి అయ్యాడు.
ఎవరైతే రాజ్యంలో ఉండిపోయాడో వాడు తాగుబోతయ్యాడు. సో ఇక్కడ స్టోరీ మోరల్ చెప్పే ముందు ఒక మాట చెప్తాను ఏంటంటే, రిషి గారికి ముందే తెలిసిపోయింది ఈ రాజు కొడుకు ఈ రాజ్యంని మొత్తంని ధ్వంసం చేసేస్తాడు. అందుకే రిషి అది తెలుసుకొని రాజుకి ప్రామిస్ అంటే ఒట్టు వేయించుకొని మరి వాళ్ళ పిల్లోడిని అడిగారు. ఇప్పుడు రాజు ఆ ఒట్టుని ఉంచుకోలేకపోయారు. దానివల్ల వాళ్ళ రాజ్యం పోయింది, వాళ్ళ సంపత్తి పోయింది, వాళ్ళ పరువు పోయింది. కానీ ఏ పిల్లోడినైతే ఇచ్చారో వాడు ఒక మేధావిలాగా తయారయ్యాడు. వాడి కాళ్ళ కిందకి రాజు వచ్చారు. అంటే ఒక పేదోడిని ఇచ్చేశారు, పేదోడు కొడుకుని రాజుగారు ఏమో రిషి గారికి ఇచ్చేశారు. ఇప్పుడు ఆ పేద కొడుకు వాడు ఎంత స్థాయికి ఎదిగాడంటే ఆ రాజు వాళ్ళ కాళ్ళ కిందకి వచ్చారు. సో ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఏంటంటే, మీరు ఒక మాటని ఒక ఒట్టుని ఇచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేయకపోతే దాని ప్రభావం వేరే లెవెల్ ఉంటుంది. దీనికి సైంటిఫిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన మైండ్లో 2 ఉంటుంది, ఒకటి సబ్ కాన్షియస్, ఇంకోటి కాన్షియస్. ముందు చెప్పాను కదా అలాగే. సో సబ్ కాన్షియస్ ఇంకా కాన్షియస్ని ఇంకో మాట కూడా అంటారు, చేతన్ అచేతన్ మనసు. అంటే చేతన్ మనసు అంటే హిందీలో అంటారు, తెలుగులో అంటే మనకి తెలిసి చేసిన దాన్ని కాన్షియస్ అంటారు, మనకి తెలియకుండా ఆటోమేటిక్ జరిగిన దాన్ని సబ్ కాన్షియస్ అంటారు. అంటే మీ లోపల హార్ట్ బీట్ అవుతుంది కదా, దానికి మీ అనుమతి అక్కర్లేదు, మీ కాన్షియస్నెస్ మీకు తెలియాల్సిన అవసరం లేదు. బ్లడ్ ఫ్లో అవుతుంది, అది మీకు తెలియాల్సిన అవసరం లేదు. బట్ చెయ్యి ఎలా మూవ్ అవ్వాలో ఇవన్నీ మీకు తెలియాలి. సో ఇలాగే కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్. సో మీరు ఎప్పుడైతే ఒక మనిషిని ఒట్టిస్తారో, ఒక మాటని ఇస్తారో, ఒక ప్రామిస్ని ఇస్తారో, ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఈ మనిషి మాట ఇచ్చాడు అని. ఓకే, మీరు ఎన్నిసార్లు ఒట్టిస్తారో అన్నిసార్లు అది మీ మైండ్లో స్టోర్ అవుతుంది. కానీ మీరు ఆ ఒట్టుని పూర్తి చేయలేకపోతే, దాన్ని మీరు ఉంచుకోలేకపోతే, దాని మీద మీరు నిలబడలేకపోతే మీ సబ్కాన్షియస్ మైండ్లో అదే ఫీడ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు ఎవరికైనా ఒట్టు ఇచ్చినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చెప్తుందంటే, ఒట్టు ఇచ్చేయడం నా పని, పూర్తి చేయడం నా పని కాదు. సో అలాగ జరుగుతూ అది ఒక ఎడిక్షన్ లాగా, ఒక హ్యాబిట్ లాగా మీ లోపల పెరిగిపోతూ ఉంటుంది. సో దాని తర్వాత మీ లైఫ్లో మీరు ఏది సాధించాలనుకున్నా సాధించలేరు. జస్ట్ నేను చెప్పిన స్టోరీ పట్టు ఆ రాజు ఆ రిషిని వాళ్ళ కొడుకుని ఇస్తానని ఒట్టిచ్చాడు, మాట ఇచ్చాడు. ఓకే, బట్ ఇవ్వలేదు. దానివల్ల వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఏం ఫీడ్ అయిందంటే, ఓకే మాట ఇచ్చేసినా ఏంటి, ఇవ్వక్కర్లేదులే అని ఫీడ్ అయింది. సో అలాగలాగా ఆ యాటిట్యూడ్ వాళ్ళ లోపల డెవలప్ అయింది. వాళ్ళ పిల్లోడిని అలా గాలికి వదిలేశారు. సరేలే నా పిల్లోడు కదా, ఓకే అని వదిలేశాడు. వాళ్ళ లైఫ్లో ఎలాంటి పాయింట్ వచ్చిందంటే వాళ్ళ పిల్లోడి పైన వాళ్ళ కంట్రోల్ పోయింది. ఆడు డబ్బుని, రాజ్యంని, వాళ్ళ పరువుని నాశనం చేసాడు. సేమ్ అలాగే మీ లైఫ్లో కూడా జరుగుతుంది. సో ఈ మొత్తం స్టోరీలో, ఈ మొత్తం వీడియోలో నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే, ఒకరికి ప్రామిస్ చేయొద్దు, ప్రామిస్ చేస్తే ఆ మాట మీద నిలబడండి. ఓకే, అలాగే ఒక ప్రామిస్ ఇచ్చే ముందు, ఓకే అంటే బాధతో, భయంతో, కోపంతో, ఆనందంతో ఎవ్వరికి ఒట్టు ఇవ్వద్దు, ప్రామిస్ ఇవ్వద్దు. ఓకే, ఎందుకంటే ఆ ప్రామిస్ ఇవ్వడం అనేది చాలా పెద్ద బంధనం. ఓకే, ఒకరికి మాట ఇచ్చేసి ఆ మాట తప్పడం అనేది చాలా పెద్ద పాపం. ఓకే, మేబీ ఈ పాపంకి దేవుడు క్షమిస్తాడు. ఓకే, మేబీ దేవుడు క్షమించేస్తారేమో. బట్ మీ ఓన్ మైండ్, మీ మనసు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. అదేం చేస్తుందంటే సేమ్ యాక్షన్ని రిపీట్ చేస్తుంది. ఎలా రిపీట్ చేస్తుంది? మీరు ఒకరికి ఒట్టిచ్చారు, పూర్తి చేయక్కర్లేదు. మీరు ఒకరికి మాట ఇచ్చారు, పూర్తి చేయక్కర్లేదు. ఇదే మీ మైండ్ లోపల డెవలప్ అవుతుంది. మెల్లిమెల్లిగా అదే మీ పరివారం లోపల, మీ కుటుంబం లోపల ఒక వైరస్ లాగా అందరి లోపల దూరిపోద్ది. సరే నాన్న మాట ఇచ్చాడు చేయలేదంటే నేనెవరిని చేయడానికని మీ పిల్లోడు లోపల వస్తుంది. ఓకే, మీ పిల్లోడు నుంచి వాడి పిల్లోడు లోపలికి, వాడి పిల్లోడు నుంచి వాడి పిల్లోడు లోపలికి. సో మిత్రమా, ప్రామిస్ అనేది తెలుసుకొని, తెలివితో ఆలోచించుకొని ఇవ్వాలి. అంటే ఒక మనిషికి ఒట్టిచ్చినప్పుడు, ఒక మాట ఇచ్చినప్పుడు బాగా తెలుసుకొని, బాగా అర్థం చేసుకొని దాని తర్వాతే వారికి ఒక మాట ఇవ్వాలి. అంతేగాని నేను హ్యాపీగా ఉన్నాను, సరేరా నువ్వేం చెప్తే అదిరా అని చెప్పడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే దీనివల్ల వచ్చే ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. మేబీ ఆ ఫ్రెండ్ ఎవరికైతే మీరు ఒట్టిచ్చారో దాన్ని ఉంచలేకపోయారో వాడు మేబీ మీకు క్షమిస్తాడు, భగవంతుడు క్షమిస్తాడు. కానీ మీకు మీరే క్షమించలేరు. మీ మైండ్ మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దీనివల్లే కృష్ణుడు మాటికి అంటారు, లైక్ సింపుల్గా అంటారు, సంకల్పం లైక్ మీ జీవితంలో మీరు కానీ సంకల్పం ఉంచుకుంటే దాన్ని పూర్తిగా పాటించండి. శ్రద్ధతో, భక్తితో, నిష్ఠతో
పాటించండి, నిజాయితీతో పాటించండి. సో మీ జీవితంలో ఐదర్ మీరు ఒక సంకల్పం తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. తీసుకుంటే పూర్తి చేయండి, పూర్తి చేయలేకపోతే తీసుకోవద్దు. సేమ్ అలాగే ఒక మనిషికి మీరు ప్రామిస్ చేస్తే పూర్తి చేయండి, ఆ ప్రామిస్ పైన నిలబడండి. నిలబడలేకపోతే చెయ్యొద్దు. మీకు తెలిసిపోద్ది, మీరు ప్రామిస్ చేసినప్పుడు మీకు తెలిసిపోద్ది. సో ఆ రాజులాగా ముందే మాట ఇచ్చేయొద్దు, ఫస్ట్ మాట తెలుసుకోండి. సో మన జీవితంలో మనం చేసే తప్పు ఏంటంటే మనం నో చెప్పలేం మనుషులకి. ఓకే, అదే మనం చేసే అదే మనం చేసే చాలా పెద్ద తప్పు యాక్చువల్లీ. సో ఒకరికి మాట ఇచ్చే ముందు, ఒకడు మాట పడే ముందు ఫస్ట్ బాగా ఆలోచించండి. దాని తర్వాతే మాట ఇవ్వండి. మీరు కానీ ఆ మాట మీద నిలబడగలరు అని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ఇవ్వండి, అంతేగాని ఫ్లోలో ఇచ్చేయొద్దు. సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీకు తెలిసి ఏం చేయాలో. అప్పుడు దాకా జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్.